పవిత్ర గోదావరి అక్కడ సూసైడ్ స్పాట్గా మారింది. ఎన్నో ప్రాంతాలకు వరప్రదాయినిగా ఉన్న గోదావరి కొందరికి మాత్రం ప్రాణాలు తీసుకునే ఆయుధంగా మారింది. ఇంట్లో గొడవైందనో, లవ్ ఫెయిల్ అయిందనో, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయనో కారణం ఏదైనా సరే సరాసరి వచ్చి గోదాట్లో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఆ గ్రామ యువతంతా ఏకమైంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మరీ ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రభుత్వం కాస్త చొరవ చూపితే బలవన్ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు ఆ యువత. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, వారు అడుగుతున్న వసతులేంటి? నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను వేరు చేస్తూ గోదావరి ప్రవహిస్తుంటుంది. నిజామాబాద్ వైపు తీరంలో యంచ గ్రామం ఉండగా మరోవైపు బాసర పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడికి రాకపోకలకు అనుగుణంగా 2 బ్రిడ్జిలను నిర్మించారు. రాకపోకలకు అనువుగా ఉంటాయని నిర్మించిన వంతెనలు దురదృష్టవశాత్తు డెత్ స్పాట్లుగా మారాయి. గోదావరిలో దూకి చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణాలు ఏవైనా నెలకు సగటున 5 ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో పవిత్ర గోదావరి నది డెత్ స్పాట్ గా మారింది. తల్లి లాంటి గోదావరిలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దనే లక్ష్యంతో యంచ గ్రామ యువకులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని గోదావరి తీరంలో పహారా కాయటం మొదలుపెట్టారు. 4 గంటల క్రితం ఏమైందంటే తెలిసిన వాళ్ళు మాకు సమాచారం ఇవ్వడంతో మేమేం చేసినామంటే మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయడము, ఇట్లా కమ్యూనికేషన్ వచ్చిన దాకా అంటే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుండే. అట్లా ఒక సంవత్సరం బాధపడ్డాము. ఆ తర్వాత ఏం చేసినామంటే మా ఏదైతే గ్రామ పంచాయతీ గ్రూప్ ఏది ఉందో ఆ గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు ఇట్లా సూసైడ్ స్పాట్ చేసుకోవడానికి, ఒక అక్షరు ఆత్మహత్య చేసుకోవడానికి అందుబాటులో ఉన్నారు వెళ్ళనంటే మరి మా గ్రామస్తులు, యువకులు, ఉద్యోగులు, గంగపుత్రులు, రైతులు ఎవరు అందుబాటులో వాళ్ళు వచ్చేసి మరి అనుమానాస్పదంగా ఎవరు అనిపించే వాళ్ళు పట్టుకొని కాపాడడం జరుగుతుంది. బాసర, నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే యంచ గ్రామ యువకులు నిత్యం నదీ తీరాన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఎవరైనా నదిలోకి దూకితే వెంటనే రక్షణ చర్యలకు దిగుతారు. ఇక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తే ఆరా తీస్తారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి క్షేమంగా ఇళ్లకు పంపుతారు. ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి బ్రిడ్జి పైకి వచ్చే వారి పాలిట ప్రాణదాతలుగా మారారు యంచ గ్రామస్తులు. ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని సూసైడ్ స్పాట్ గా మారకుండా ప్రభుత్వం బ్రిడ్జికి ఇరువైపులా జాలి పెట్టాలని కోరుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా మనము కంచె లాంటి నిర్మిస్తే మనకు సూసైడ్ అనేది చాలా వరకు అరికట్టవచ్చు. సీసీ కెమెరాలు నిర్మించాలి. మరి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తే ఎంతో కొంత వరకు కూడా మనము ఈ మా ఆత్మహత్యలు అనేది మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. 2021 నుంచి ఇప్పటి వరకు వందల మంది ప్రాణాలను కాపాడారు ఈ గ్రామ యువకులు, గంగపుత్రులు ప్రాణాలకు తెగించి మరీ గోదావరిలో దూకి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. యువతకు ప్రభుత్వం కాస్త ఆసరాగా ఉంటూ లైఫ్ జాకెట్లు ఇస్తే తమ ప్రాణాలకు రక్షణ ఉంటుందంటున్నారు యువకులు. వాటితో యంచ గ్రామ వద్ద పుష్కర ఘాట్ ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక పుష్కర ఘాట్ అనేది ఏర్పాటు చేస్తే మా స్థానిక గంగపుత్రులు కూడా ఇక్కడ బోట్లు అట్లాంటి స్పీడ్ బోట్లు తీసుకొని జీవనం సాగించవచ్చు. అట్లాగే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళని కాపాడడానికి కూడా వీలుంటుంది. అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి లైఫ్ జాకెట్లు అట్లాంటివి ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆ చిన్న థర్మకోల్ తెప్ప మీద వెళ్ళి కాపాడమంటే మాకు కూడా బాగా రిస్కే ఉంటుంది. తాము చేస్తున్న పనికి గుర్తింపును కోరుకోవడం లేదని, మా ప్రాంతంలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ పని చేస్తున్నామంటున్నారు యంచ గ్రామ యువకులు.